హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ దగ్గర నేను ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీ అండ్ మంచి ఎమ్మి ఉంటుంది. సో అలాంటి ఒక సింపుల్ రెసిపీ అండ్ దీనికి మీకు ఓన్లీ ఒక సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కానీ చాలా మంచిగా టేస్టీగా ఉన్న ఈ రైస్ రెసిపీని చూద్దాం రండి. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి, ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. దీని ఎక్కి మీకు సైడ్గా వచ్చి ఓన్లీ కర్డ్ వేసుకున్నా కూడా చాలు. అలాంటి ఒక రైస్ రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాం రండి. మేము బిర్యానీ పలావ్ చేసేటప్పుడు యూస్ చేసే గరం మసాలాసు అండ్ పచ్చబటానీలు, దీంతోపాటు ఆనియన్, ఒక 3 to 4 ఆనియన్ స్లైసెస్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది వచ్చి ఏంటంటే కోకోనట్ మిల్క్. కోకోనట్ని గ్రైండ్ చేసి దాంట్లో మిల్క్ని ఒక క్లోత్లో వేసి ఆ గ్రైండ్ని పిండితే వచ్చే మిల్క్. ఇదే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇంతే. దీంతోపాటు ఒక మెయిన్ నార్మల్ సాల్ట్, చిల్లీ పౌడర్ ఇంతే ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మేము కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్లో ఒకేసారి మీరు విజిల్కి వేసుకోవచ్చు. సో కుక్కర్ పెట్టుకుంటే ఈజీ. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్తో పాటు నేను ఇక్కడ 3 tablespoons ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఈజ్ కంపల్సరీ టేస్ట్ కోసం. సో దాంట్లో ఈ గరం మసాలాలు ఏంటంటే బిర్యానీ లీవ్స్ అండ్ లవంగాలు ఇంతే, జీరగం ఇవి కొంచెం ఒక 5 to 6 seconds ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ స్లైస్గా చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వచ్చి మంచిగా ఫ్రై అవ్వాలి, ఓకే, గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. అప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో ఇది ఫ్రెష్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే ప్యాకెట్లో ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అగైన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, నేను ఇక్కడ 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అది అగైన్ ఒక 5 seconds ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత బఠానీలు, నేను ఇక్కడ ఫ్రెష్ బఠానీ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఏ బఠానీస్ కావాలో ఫ్రోజన్ అది వేసుకోవచ్చు. అగైన్ దీంతోపాటు నేను ఇక్కడ ఒక 1/2 tablespoon ఆఫ్ టర్మరిక్ వేసుకున్నాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత నేను 2 glasses ఆఫ్ రైస్ వేసుకున్నాను. సో 2 glasses ఆఫ్ రైస్కి 4 glasses ఆఫ్ కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. ఒకవేళ మీకు కోకోనట్ మిల్క్ చాలేదు అనుకుంటే అప్పుడు మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఫుల్లీ కోకోనట్ మిల్క్లో చేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత కోకోనట్ మిల్క్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ అయిన తర్వాత అగైన్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అగైన్ మంచిగా మిక్స్ ఇవ్వాలి. ఇదైన తర్వాత ఓన్లీ దీంట్లో ఎక్స్ట్రా ఏం వేస్తున్నానంటే ఒక 1/2 tablespoon ఆఫ్ గరం మసాలా. సో గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. సో 2 విజిల్ వస్తే మంచి ఎమ్మి మీకు కోకోనట్ రైస్ రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చుతుంది. సో ఇది ఈరోజు రెసిపీ. సో ఈరోజు రెసిపీ మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇది సింపుల్ అండ్ ఈజీ అండ్ మంచి టేస్టీగా ఉన్న ఒక కోకోనట్ రైస్. So thank you for watching. Please do like and subscribe to our YouTube channel. Bye bye.